96 ఈ అవ్వ పేరు భీమవ్వ. పూర్తి పేరు భీమవ్వ సిల్లేఖ్యతర్. టాలెంట్ ఉండాలే కాని గుర్తింపు ఎప్పటికైనా వస్తుంది. రావటం లేట్ అవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా. ఈ డైలాగుకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ అవ్వ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ అవ్వను వెతుక్కుంటూ వెళ్లి పద్మశ్రీ ప్రకటించింది. దాంతో ఈ 96 భీమవ్వ ఎవరా అంటూ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అంతా. అయితే ఈ వయసులో ఈ అవ్వకు పద్మశ్రీ ఎందుకు ప్రకటించారు, అసలు ఆమె గొప్పతనమేంటి అని తెలుసుకోవటానికి తెగ సర్చ్ చేస్తున్నారు. తీరా ఆమె స్టోరీ తెలుసుకున్నాక ఈ జనరేషన్ లో అటువంటి వారు లేరే అని ఫీల్ అవుతున్నారు. మరి ఆమె లైఫ్ స్టోరీ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ కాస్తైనా సమాజానికి ఉపయోగపడుతుంది అని మీకు ఎక్కడ అనిపించినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. దాని ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసేయండి. ఇప్పటివరకు చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూసేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు మీకోసం తెస్తూనే ఉంటాం. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. తోలు బొమ్మలాట ఈ జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే తోలుబొమ్మలాటే. భాగవతం, రామాయణాన్ని తోలుబొమ్మలాట ద్వారా అర్థమయ్యేలా చెప్పేవారు. అంతరించిపోతున్న ఈ కళ ఇంకా బతికి ఉంది అని చెప్పటానికి కారణం 96 భీమవ్వ సిల్లేఖ్యతర్. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మోరణాల్ గ్రామానికి చెందిన భీమవ్వ సిల్లేఖ్యతర్ 1929లో పుట్టారు. అప్పట్లో సినిమాలు, థియేటర్లు ఉండేవి కావు. తోలుబొమ్మలాట ఒక్కటే అప్పట్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్. అలా మోరణాల్ గ్రామానికి ఓసారి తోలుబొమ్మలాట వారు రావటంతో భీమవ్వ అట్రాక్ట్ అయింది. ఎలాగైనా ఆ కళను నేర్చుకోవాలని పట్టుబట్టింది. కూతురు ఆసక్తిని కాదనలేక తల్లిదండ్రులు సైతం ఎంకరేజ్ చేశారు. అలా పేరెంట్స్ సపోర్టుతో 14వ ఏట నుంచి తోలుబొమ్మలను ఆడించడంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు భీమవ్వ. 14 ఏళ్ల వయసులో పట్టుకున్న తోలుబొమ్మలను 96 ఏళ్లు వచ్చినా వదిలిపెట్టలేదు. తోలుబొమ్మలాటనే కులవృత్తిగా చేస్తూ దీన్నే వృత్తిగా భావించి సాధన చేస్తూనే ఉన్నారు భీమవ్వ. 1930లలో అసలు ఆడవారు బయటకు రావటమే చాలా గొప్ప విషయం. ఇలాంటి రోజుల్లోనే తోలుబొమ్మల ప్రదర్శన ఇచ్చేందుకు ఊరూరా తిరిగేవారు భీమవ్వ. మొదట్లో ఆడపిల్లతో అంగట్లో పనేంటి, చక్కగా పెళ్లి చేసి పంపించేయండి అంటూ చుట్టుపక్కల వాళ్లు భీమవ్వ పేరెంట్స్ కి సలహా ఇచ్చారు. కానీ సమాజాన్ని ఎదురించి కుమార్తె ఇష్టానికి వదిలేశారు భీమవ్వ తల్లిదండ్రులు. గ్రామంలో భీమవ్వ ఇచ్చే తోలుబొమ్మలాట ప్రదర్శనలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఒక ఆడపిల్ల ఇంత పర్ఫెక్ట్ గా తోలుబొమ్మలు ఉద్దికగా ఎలా మేనేజ్ చేయగలుగుతుందోనని అబ్బురంగా చూసేవారు. తెర ముందు కదిలే బొమ్మలు చూడటానికి వచ్చేవారి కంటే తెర వెనక ఉండి ఆ బొమ్మలను ఆడిస్తున్న భీమవ్వను చూడటానికి తండోపతండాలుగా వచ్చేవారు గ్రామస్తులు. అలా భీమవ్వ గురించి ఆ నోట ఈ నోట అప్పటి రాజులకు, సంస్థానాధీశులకు తెలిసింది. అలా గ్రామాల నుంచి సిటీలకు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది భీమవ్వ. ఇప్పట్లో ఫారిన్ కంట్రీస్ కు వెళ్లడం ఈజీనే, కానీ అప్పట్లోనే అబ్రాడ్ కంట్రీస్ లో తోలుబొమ్మలాటల ప్రదర్శనకు భీమవ్వ వెళ్లారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉండేదో ఈమె క్రేజ్. అమెరికా, ఫ్రాన్సు, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్, హాలాండ్ వంటి దేశాల్లో రామాయణం, మహాభారతం వంటి కావ్యాలను, ప్రస్తుత సంఘటనలను భీమవ్వ సిల్లేఖ్యతర్ తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శించి నాటి కళా, సంస్కృతి, వారసత్వాన్ని ఫారెనర్స్ కి అర్థమయ్యేలా వివరించడంలో భీమవ్వ సక్సెస్ అయింది. సరిగ్గా అప్పుడే నెమ్మదిగా మూకీ సినిమాలు మొదలయ్యాయి. దీంతో అప్పటి వరకు ఉన్న తోలుబొమ్మలాటని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఆ తర్వాత టాకీలు రావటంతో గ్రామంలోనే ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ పెద్దగా వచ్చేవారు కాదు. అయినా సరే భీమవ్వ ఎప్పుడూ నిరాశ పడలేదు. గ్రామాన తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉండేది. భీమవ్వ సిల్లేఖ్యతర్ సాధనను గుర్తించిన ప్రభుత్వం అనేక పురస్కారాలతో సత్కరించింది. 1993లో టెహరాన్ దేశ బొమ్మల ఉత్సవ పురస్కారం, 63వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళన పురస్కారం, ప్రాంతీయ రంగకళల అధ్యయన పురస్కారం, 2006లో జానపద బయలాట అకాడమీ పురస్కారం, 2010లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో రాజ్యోత్సవ పురస్కారం, 2020-21లో జానపద శ్రీ పురస్కారం, 2022లో వృద్ధుల పురస్కారం. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి అనేక పురస్కారాలు వచ్చాయి భీమవ్వకు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం 96 ఏళ్ల భీమవ్వ సిల్లేఖ్యతర్కు కళా విభాగంలో దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని ప్రకటించింది. దీంతో తోలుబొమ్మలాట ప్రదర్శనకు భీమవ్వ సిల్లేఖ్యతర్కు గౌరవం దక్కినట్టు అయింది. టాలెంట్ ఉండాలే కానీ గుర్తింపు ఎప్పటికైనా వస్తుంది. గుర్తింపు రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం మాత్రం పక్కా అని భీమవ్వ సిల్లేఖ్యతర్ విషయంలో రుజువైంది. మరి
తన జీవితాన్నే తోలుబొమ్మలాట ప్రదర్శనకు అంకితం చేసిన పద్మశ్రీ భీమవ్వ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.